రాప్తాడు సిద్ధం సభలో అనంతపురం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ అల్లరి మూకలు దాడి చేయడం హేయమైన చర్య అని, ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్య బాధలంతా ముక్త కంఠంతో ఖండించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. దాడికి నిరసనగా ఈరోజు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట పాత్రికేయులు, వివిధ ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రకారం మీడియాకు సర్వ హక్కులు ఉన్నాయి. వాళ్ళు వచ్చిన వార్తలను ప్రచురించే హక్కు వాళ్ళకు ఉంది. కానీ నేను రాప్తాడు ఘటన చూస్తే ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత దారుణమైన పరిస్థితులు ఒడుగడుతూ ఉందో, భౌతిక దాడులు చేయడం, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అది ప్రజల మీద 5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు సాక్షాత్తు మీడియాపైనే దాడి చేయడం చాలా హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యక్తుల మీద ఖచ్చితమైన, ఎవరైతే ఈ దాడులు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలా. తీసుకోకపోతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఆంధ్రజ్యోతి విలేకరి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దుర్దినంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వృత్తిరీత్యా తన ఉద్యోగంలో భాగంగా నిన్న రాప్తాడు సీఎం సిద్ధం మీటింగ్కి పోయి ఫోటోలు తీస్తున్నటువంటి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద వైసీపీ గూండాలు విచక్షణారహితంగా దాడికి పాల్పడడం చాలా హేయమైన చర్య. దీన్ని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ తరఫున, జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతూ ఉన్నాం, అయ్యా, ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి వ్యక్తిగా మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించకుండా పత్రికా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి మీరు ప్రసంగించేటువంటి, మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి మీ పార్టీ మీటింగ్లోనే ఒక మీడియా ప్రతినిధి మీద, పత్రికల విలేకరుల మీద, ఫోటోగ్రాఫర్ల మీద దాడులు జరుగుతూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏవైనా లోపాలుంటే ఆ లోపాలు వెలుగెత్తి చాటేటువంటి మీడియా మీద దాడికి పాల్పడడం ద్వారా మీరు మా తప్పులను బయటికి తీస్తే కబడదార్ అనే పద్ధతుల్లో మీరు హెచ్చరిక చేయడం కోసమే ఈ దాడి జరిపినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మీరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జర్నలిస్టులకు ఒరిగింది శూన్యం, ఒక్కటి కూడా చేయలేదు. మీరు అనేక హామీలు పాదయాత్రలో ఇచ్చినారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అనేక పర్యాయాలు ఏపీయూడబ్ల్యూజేగా రోడ్డు మీదకి వచ్చినామయ్యా, రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల సంక్షేమాన్ని కాపాడండి, జర్నలిస్టుల సంక్షేమం కోసం మీరు పాటుపడండి, మీరు ఇచ్చినటువంటి జీవో ప్రకారం కరోనాలో చచ్చిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షలు ఇవ్వండి, ఇంటి స్థలాలు ఇవ్వండి, విలేకరికి ముఖ్యమైనటువంటి అక్రిడేషన్ కార్డును కూడా వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. కనీసం ఇవైనా కనీస వస్తువులు కల్పించండి అని చెప్పి అడిగితే అవేవి మాకు మీరు ఇవ్వకపోగా మాకు భద్రత కల్పించాల్సినటువంటి మీరే మాపై ఈ రకంగా దాడులు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం చాలా హేయమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. వైసీపీ గుండాలు దాడి చేసి గాయపరచడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. దోషులను శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ సందర్భంగా జర్నలిస్టులు చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని, మద్దతును కూడా తెలియజేస్తూ ఉంది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఘటనలు జరిగాయి. అనేక రకాలైనటువంటి మైను, వైను, శాండు, ల్యాండు మాఫియా కనుసంధానంలో సాగుతూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు అనేక రకాలను ఇవాళ విలేకరులు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘటనలను మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పైన దాడులకు తెగబడతా ఉన్నారు, మాట్లాడితే అరెస్టులు చేస్తూ ఉన్నారు, అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడతా ఉన్నారు. పైపెచ్చు ఇంకా కూడదంటే వాళ్ళు వ్యక్తిగతంగా కూడా నిర్మూలించి చంపేసి డోర్ డెలివరీ కూడా చేసేటటువంటి ఘటనలను మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు చేసేటటువంటి దుర్మార్గాలను ఎవరు ప్రశ్నించకూడదు, మాట్లాడకూడదు.
కనీసం ప్రకటనలు కూడా చేయకూడదు అనేటువంటి ఒక నియంతృత్వ పోకడలను జగన్మోహన్ రెడ్డి ఆజ్యం పోస్తూ ఉన్నాడు. అందుకు అనుగుణంగా చర్యలు ముమ్మరం చేస్తూ ఉన్నాడు. మొన్న సిద్ధం కార్యక్రమంలో తాను రెట్ట మడత పెట్టండి అనేటువంటి పద్ధతిలో ప్రకటనలు చేయడం అంటే దాడులను ముమ్మరం చేయండి అని చెప్పి అనేటువంటి పద్ధతిలో ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి కనుసండల్లో సాగుతూ ఉన్నటువంటి వైసీపీ గుండాల దుర్మార్గాలు పెచ్చరిల్లిపోతూ ఉన్నాయి. నిన్నగాక మనం చూసాం ముద్దునూరులో వైసీపీ గుండాలు సాగించినటువంటి దాడులు మరొక ముందే కడప టౌన్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పైన వైసీపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలు దాడులను మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ నింటనే మళ్ళీ సిరాజ్పురంలో ఒకవైపు పోలీసులు పికెట్ జరుగుతుండగానే ఇవాళ టీడీపీ నాయకుల పైన దాడులు చేసినటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఘటనల నేపథ్యంలో చివరకు విలేకరుల పైన దాడులు చేయడం అంటే రానున్నటువంటి ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమనేటువంటి ఒక ఆలోచనతో ఇప్పటికే ఈ విధమైనటువంటి దాడుల ద్వారా భయభ్రాంతులు చేయడం ద్వారా సామాన్య ఓటర్లను భయభ్రాంతులను గురి చేసి సామాన్య వర్గాలను భయభ్రాంతులకు ఓటింగ్ కూడా రాకుండా చేసినటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి భావజాలాన్ని ఇవాళ స్ప్రెడ్ చేయడానికే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంది. ఇప్పటికే అన్ని వర్గాలలో వ్యతిరేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓటమి ఖాయమైనటువంటి పద్ధతిలోనే సహనం కోల్పోయి ఈ శ్రేణులు దాడులు తగ్గబడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు. ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్, లెజిస్లేచరు, లేకపోతే జ్యుడిషియరీ, ఫోర్త్ ఎస్టేట్ అనబడేటువంటి మీడియానే లేకపోతే నీ వైసీపీ లేదు, నువ్వు కూడా లేవనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీడియాకు సంఘీభావంగా మద్దతుగా నిలబడాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నడుం బిగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా